హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కడికి? ఓ దితిగాడు, నో వద్దు ప్లీజ్. మా ద్యుతికి సరిగ్గా ఎమోషన్స్ అర్థమవుతున్నాయా లేదా అని అప్పుడప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటాము. ఎలా అంటే కొంచెం కోపగించుకున్నట్టు, లేదంటే పెద్దగా మాట్లాడినట్టు అలా చేయగానే అని అంటుంటాను అన్నమాట. ఏడ్చినట్టు ఫేస్ పెడుతూ ఉంటుంది. ఇంకా అమ్మాయి ద్యుతికి మంచిగా అర్థమవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాను. అంటే పెద్దగా అరవడం అలా చేయను, కానీ జస్ట్ తెలుసుకోవాలి అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు క్యూరియస్గా. అలా ఊరికి అంటుంటేనే భలే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది ప్రతి ఫీలింగ్ని. కొంచెం కోపగించుకున్నట్టు చేయగానే ఫేస్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ పెడుతుంది. మళ్ళీ వెంటనే మనం నవ్వేసామనుకోండి, నవ్వేస్తుంది. అసలు నవ్వడానికి మాత్రం సెకండ్ గ్యాప్ కూడా తీసుకోదు. చాలా మంచి నవ్వుతూ ఉంటుంది ఎప్పుడు. నిన్న నుంచి లేచి నిలబడుతుంది అని చెప్పాను కదా, నేను కెమెరా తీసుకుని క్యాప్చర్ చేసుకునే లోపే లేచి నిలబడింది అనమాట. అంటే అంత ఫాస్ట్గా లేచి నిలబడుతుంది. కాకపోతే కొంచెం సేపు నుంచుంటుంది వితౌట్ సపోర్ట్. తను లేచిన తర్వాత తనకు తాను నుంచుంటుంది అనమాట. ఒక మినిమం 10 to 15 seconds అయితే నించుంటుంది. నేను నుంచిన తర్వాత క్యాప్చర్ చేయగలిగాను, కానీ ముందు అంటే జస్ట్ ఇలా నిలబడుతుంది కదా వితౌట్ సపోర్ట్, అలా నిన్న క్యాప్చర్ చేయడానికి వీలవలేదు. ఈ రోజైతే అయ్యింది. అసలు ఎంత మంచిగా అనిపించిందో నేను చూస్తున్నప్పుడు. అంటే నేను కెమెరా ఇలా పట్టుకుంటాను, కానీ లైవ్గానే ఎక్స్పీరియన్స్ చేస్తాను అనమాట. అంటే కెమెరా లెన్స్ నుంచి సరిగ్గా చూడను, అందుకని కొన్ని వీడియోస్ అటు ఇటు వస్తూ ఉంటాయి. అమ్మయ్య, మొత్తానికి క్యాప్చర్ చేశాను. నాకైతే చూస్తుంటే ఎంత మంచిగా అనిపించిందో. వితౌట్ సపోర్ట్ అసలు ఎంత ఈజీగా నిలబడుతుందో చాలాసేపు. ఈరోజైతే ఇంకా అదే పనిలో ఉంది. నిన్నైతే ఫస్ట్ డే కదా, కొంచెం ఆలోచించిందనమాట. ఫస్ట్ లేవడానికి పెద్ద డ్యాన్సులు చేసి 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 అలా లేచింది. ఈరోజు మాత్రం అసలు ఏమాత్రం సెకండ్ థాట్ లేదనమాట. నిలబడాలి అనిపిస్తే లేచి నిలబడింది, క్లాప్స్ కొట్టింది ఇంకా చాలాసేపు. అంటే ఇంకా నేను లేచాను అని దాని ఆనందం తనకు కూడా తెలుస్తుంది. అంటే అది ఎప్పటి నుంచో లేద్దామని ట్రై చేస్తూ ఉంటుంది కదా, అలా. హాయ్. అయ్యో ఉండమ్మా ఒక దగ్గర ప్లీజ్, కాసేపు ఉండమ్మా, ఆడుకుందాం. దితమ్మా వద్దుతమ్మా, కాసేపు ఉండమ్మా. అరే దితిగాడు ఏంట్రా? ఏంటి? హాయ్, కనిపిస్తున్నావు, కనిపించావు. నేను లోపలికి వెళ్ళలేదుగా. ఏమైంది ఇద్దమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మ, clap clap clap, you did a great job. Clap. లే ఇంకా మళ్ళీ లే. లేదు తిగడు, లే పైకి లే. How are you doing it so easily, Ditiyadu?
గుడ్ జాబ్, గుడ్ జాబ్. ఆ ద్యుతి మైల్ స్టోన్స్ అచీవ్ చేయడమేమో కానీ నాకు మాత్రం హార్ట్ బీట్ ఇలా ఫుల్ ఫాస్ట్ అయిపోతుంది. వామ్మో, అసలు నిలబడిన ప్రతిసారి ఎక్కడ పడిపోతుందో అని చెప్పి భయం వేస్తుంది. అంటే స్టార్ట్ చేయడం ఇప్పుడే కదా, అందుకని చెప్పి భయంగా ఉందన్నమాట. తను కొంచెం నుంచుంటుంది అని చెప్పి నాకు అనిపిస్తే ఇంకా నేను ఇలా రెడీగా ఉంటున్నాను, ఇప్పుడు పడిపోతే పట్టుకుందామా అని చెప్పి. కాకపోతే మంచిగా సేఫ్గా కూర్చోవడానికి ట్రై చేస్తుంది. ఇలా జరుగుతుందని అర్థమైపోయి నేను హెల్మెట్ ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టేలోపు 2 సార్లు పడింది పాపం. ఒకసారి అయితే తలకి బాగా దెబ్బ తగిలింది. ఇప్పుడైతే 2 రోజుల నుంచి తనకు తను లేస్తున్నా కానీ కొంచెం జాగ్రత్తగానే కూర్చుంటుంది, సేఫ్గా ల్యాండ్ అయిపోతుంది. దితిగడ అయిపోయిందా? దా మళ్ళీ దా, ఆమె తిందుకని ఇంకొక ముద్ద పెట్టుకుని దానికి వస్తుంది. మళ్ళీ వెళ్ళరా. దితిగాడు ఎక్కడున్నావు? హాయ్, గుడ్ జాబ్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. అక్కడి నుంచి బాగా వచ్చానన్న. పక్కన పెట్టుకుంటున్నావా? ఇలా ఇప్పుడు ఏం చేస్తావు? ఆ సైడ్కి జరుపుకోపు, దాన్ని సైడ్కి పెట్టుకుని మళ్ళీ రా. పదా, నేను హెల్ప్ చేస్తుందా? గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సుచిగాడు అక్కడనే ఆపేసేంటి మళ్ళీ. ఇటు చూడు, ఇక్కడే ఉన్నా కదా జ్యోతి, ఇక్కడే ఉన్నా చూడు. ఏంటి జ్యోతి? ఏం చేస్తున్నావు జ్యోతి? జ్యోతి 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 అమ్మ, అది పైన కింద కంది. డోర్ స్టాపర్ని పైకి కిందకి ఉంటుంది. మధ్యలో మళ్ళీ టెస్టింగ్స్ అన్నమాట. చూస్తున్నామా లేదా, దగ్గరగా ఉన్నారా లేదా, వద్దంటారా లేదా, ఇట్లాంటివి టెస్ట్ చేస్తుంటుంది మధ్యలో. దాదా ఇంకా చాలేదా? దా ఇట్రా జ్యోతి, ఇట్రా అమ్మా. వెనకాల నుండి పట్టుకోవాలి, వెనకాల నుండి రా. మ్యూజిక్ వస్తుందా? ఇటువైపు రా, ఇటు రా, నువ్వు ఇటు వచ్చి పట్టుకో. నువ్వు ఇటు రావాలి నువ్వు. దా, అలా కాదు, నేను తిప్పుతాను ఆగు. పట్టుకో, నుంచో, వెళ్ళు. ఇప్పుడు వెళ్ళు, ఇలా వెళ్ళాలి. బాగుందా ఇప్పుడు? పద. వెరీ గుడ్, కరెక్ట్గా నేను వస్తున్నావు. పద. వెరీ గుడ్. కిందకి వెళ్ళిపోయిందా? ఎలా మరి? ఇంకొక సైడ్ తిప్పుతావా? తిప్పు. ఇంకొక సైడ్ తిప్పు జ్యోతి. దాన్ని రివర్స్ తిప్పేసుకో మళ్ళీ.
దాన్ని రివర్స్ తిప్పేసుకో. మళ్ళీ వెళ్ళు, అక్కడికి వెళ్ళు. ఏం తెస్తున్నావు? పద ఇంకా ముందుకెళ్ళు. అటు వెళ్ళి రాపో, అటు వెళ్ళి రాపో నన్ను, అటు వెళ్ళి రాపో. అన్నా నాన్న